చేరుకుని వచ్చిన మీ అందరికీ వందనాలు సమర్పించుకుంటున్నాను. ప్రత్యేకించి ఈ సత్య సువార్త సందేశములకు ఆహ్వానించిన ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘానికి, స్థానిక సంఘ సువార్థికులు దైవజనులైన అజయ్ కుమార్ గారికి, స్థానిక సంఘానికి వందనాలు సమర్పించుకుంటూ నాకు ఇచ్చిన ఈ సమయాన్ని దేవుని వాక్యాన్ని వివరించడానికి తీసుకున్నాను. సత్య సువార్త సందేశంలో భాగంగా మొదటి రోజు దేవుని సంకల్పంలో మానవుడు అనే విషయం గురించి మాట్లాడమని సోదరులు నాకు తెలియజేశారన్నమాట. రేపు దేవుని సంకల్పంలో మానవునికి రక్షణ అనే విషయాన్ని రేపు వచ్చే సోదరులు మాట్లాడారు. చివరి రోజు సోదరులు అజయ్ బాబు గారు దేవుని సంకల్పంలో సంఘం అనే విషయం గురించి మాట్లాడారు. అంటే నేను ఏం చెప్తున్నానంటే, నేటి నుంచి మొదలయ్యి 3 దినాల్లో జరిగే ఈ సత్య సువార్త సందేశాల్లో మొదటి రోజుతో మొదలైనటువంటి అంశం చివరి రోజు వరకు లింక్ ఉంటుందన్నమాట. చివరి రోజు వరకు లింక్ ఉంటుంది. కాబట్టి మొదటి రోజు మనం ఏం మాట్లాడుతున్నాడో ఆ మాటలు జాగ్రత్తగా వినాలి. రేపు ఏం మాట్లాడుతున్నారో గమనించాలి. చివరి రోజు జరిగే ముగింపు కోడికల్లో మాట్లాడడానికి 3 రోజులు మాట్లాడే విషయాలు ఒక పరిపూర్ణమైనటువంటి అవగాహన అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి ఈరోజు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవుని సంకల్పంలో మానవుడు అనే విషయం గురించి మనం మాట్లాడుకుంటాం. జాగ్రత్తగా మీ మనస్సులు కనువులు ఇటువైపు కేంద్రీకరించి జాగ్రత్తగా వినవలసిందిగా ప్రేమపూర్వకం మీ అందరినీ వేడుకుంటున్నాం. అసలు దేవుని సంకల్పం అంటే ఏంటి? దేవుని సంకల్పంలో మానవుడిని దేవుడు ఎలా నిర్మాణం జరిగించాడు, ఎలా నిర్మాణం జరిగించినటువంటి మానవుడు దేవుడి నుంచి వేరుపరచబడ్డాడు అనే విషయాల గురించి మనం మాట్లాడుకుంటాం అన్నమాట. దేవుని సంకల్పంలో మానవ నిర్మాణం ఒక అనాలోచనంగా జరిగింది కాదు. అంటే ఆలోచన లేకుండా జరగలేదన్నమాట. జగత్తు పునాది వేయబడక మునుపు అని అంటే పర్వతములు పుట్టక మునుపు, భూమి ఆకాశములు పుట్టక మునుపు, యుగములకు దేవుడు అయినటువంటి ఆ సర్వోన్నతుడు మనం ఎవరిని దేవుడని పూజిస్తున్నామో, ఎవరిని దేవుడని సృష్టిస్తున్నామో ఆయన యొక్క ఆలోచనలో, ఆయన యొక్క మదిలో మానవుని గురించి ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు అన్నమాట. కాబట్టి ఆ సంకల్పం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే మనకి గ్రంథం మనకు చాలా సవివరంగా చెప్తా ఉంది. మానవుణ్ణి దృష్టిలో పెట్టుకొని పరమందున్న దేవుడు ఒక సంకల్పం డిజైన్ చేసినప్పుడు మానవుడిని కావలసినటువంటి సకల విధములైనటువంటి ఎన్ని ఏర్పాట్లు చేసి, అంటే ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించను అని ఆదికాండం 1వ అధ్యాయం అని చెప్పుకున్నట్లుగా ఆది యందు కాకుండా అనాదిలో, అంటే పర్వతములు పుట్టక మునుపు, భూమి ఆకాశాలు నిర్మించక మునుపు అనాది అనమాట. ఆది అంటేనేమో ప్రారంభం, అనాది అంటేనేమో ప్రారంభానికి ముందుగానే పరమదేవుని యొక్క మనసులో మానవుని గురించి అనేకమైనటువంటి ఆలోచనలు రేకెత్తినప్పుడు వాటన్నిటిని సవివరంగా చేసుకొని మానవ నిర్మాణం జరిగించాడు అనమాట. లోక సువార్తలో మనకు ఒక మాట రాయబడతా ఉంటుంది. ఏమని లోక సువార్తలో ఏమంటుందంటే, అది దైవికమైనటువంటి స్తోత్రం. ఎవరైనా ఏ పనైనా చేసేటప్పుడు, ఆ పని మొదలుపెట్టేటప్పుడు దాని విషయమై మొదట ఏం చేయాలి? కూర్చొని తగులు పడేసుకోవాలన్నమాట. ఏం చేయాలి? కూర్చొని తగులు పడేసుకోవాలి. అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఒక ఇల్లు కట్టాలన్నా లేదా గోపురం కట్టాలన్నా దానికి సంబంధించినటువంటి అన్ని వివరాలు నువ్వు ముందు కూర్చొని మొదటి లెక్క చూసుకోవాలి. నీ దగ్గర 4 సెంట్లు స్థలం ఉంది. ఆ 4 సెంట్ల స్థలంలో ఒక డూప్లెక్స్ వేయాలనుకున్నావు. నీ దగ్గర ఎంత సంపాదన ఉంది, నీ చేతులు ఎంత అమౌంట్ ఉన్నాయి, అవన్నీ ముందుగా చూసుకోవాలి. ఆ ఇల్లు నిర్మాణం జరిగేంత వరకు, పూర్తి ఫినిష్ చేసి గృహప్రవేశం చేసేంత వరకు దానికి ఎంత ఖర్చు పడుద్ది అన్న ఆలోచన మొదటగా చేయాలని చెప్పి గ్రంథం స్తోత్రం చెబుతున్నాం.
అలా కాని పక్షంలో చంద్రశేఖర్ దగ్గర కొంత డబ్బు ఉంటే ఆ డబ్బుతోటి పునాదులు వేసి గోడలు లేపి వదిలేసావనుకో, ఆ దారిని పోయే వాళ్ళందరూ చూసేమంటారు, వీడు కట్ట మొదలు పెట్టిన కానీ దీన్ని పూర్తి చేయలేక పోయాడే, ఎందుకు వీడికి ఇంత తెచ్చులు అని అంటారు. అంటే మాట పడే అవకాశం ఉంటుంది, అవమానపడే అవకాశం ఉంటుంది. అర్థమవుతుందా? కాబట్టి అలా అవమానపడకుండా నన్ను ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు ఈ విషయాన్ని ప్రభువునటువంటి యేసుక్రీస్తు ఎందుకు ప్రస్తావిస్తారంటే, ఆయనకి శిష్యరికం జరిగించడానికి, ఆయన శిష్యులు అవటానికి జనులు గుంపులు గుంపులుగా వస్తుంటే, ఆ గుంపులు వచ్చే జనం ఆయన శిష్యరికం చేసే విషయంలో భవిష్యత్తులో జరగబోయేటటువంటి కష్టాలు, నష్టాలు, సాధకాలు, బాధకాలు ముందుగానే ఎరిగి కష్టాలైనా, నష్టాలైనా, సాధక బాధకాలైనా సరే ఆయన వెంబడించాలనే పట్టుదలతోటి ముందు కూర్చొని ఆలోచన చేసుకో. తొందరవద్దు, ఏమద్దు, తొందరవద్దు, వచ్చి మధ్యలో వదిలేసి వెళ్ళకూడదు అనే విషయం గురించి ఆ విషయాన్ని మాట్లాడుతుంటారు అనమాట. అదే విషయం మనకు కూడా చాలా క్లియర్గా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని వెంబడించే విషయంలోనే అలా చెప్పినప్పుడు ఈ భూమిని నిర్మించి భూమి మీద మానవుణ్ణి సృజించే విషయంలో పరమదేవుని మధ్యలో ఇంకెన్ని ఆలోచనలు ఉంటాయి? అలా వదిలేసి సృష్టించదల వదిలేస్తే ఏం బాగుంటుంది? కాబట్టి మానవుడు దేవుని సంకల్పంలో, దేవుని పథకంలో మానవుడు ఎలా నిర్మించబడ్డాడని మనం ఆలోచన చేయాలి. ఎలా నిర్మించబడ్డాడని మనం ఆలోచన చేయాలన్నమాట. కాబట్టి ఆయన మానవుని కోసం ఈరోజు మనకి ఏది అవసరమో అదంతా సమస్తాన్ని నిర్మించి సమస్తాన్ని తయారు చేసేది ఆ రోజు. కాబట్టి మనం ఈరోజు మానవుడికి ఏది అవసరమో దాన్ని అంతటినీ కూడా దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి భూమి ఆకాశాలు సృజించాడు. అందులో మానవునికి ఉపయోగపడే ప్రతి ఒక్కటి అవసరమైంది, నేటికి అవసరమైంది అనమాట. మనం ఈనాడు ఉపయోగించుకునేటటువంటి ప్రతిదీ కూడా ఆనాడే దేవుడు భూమిలో నిక్షిప్తం చేసి పెట్టాడు అనమాట. గత 4-5 రోజుల నుంచి ఏం జరుగుతుంది? పెట్రోల్ లేక, డీజిల్ లేక జనాలు అల్లాడిపోతున్నారు అన్నమాట. అర్థమవుతుంది, ఎక్కడికక్కడ అల్లాడిపోతున్నారు, జనజీవనం స్తంభించిపోతాం. ఇదే కొనసాగితే ఇంకొన్ని కఠినమైన పరిస్థితులు ఎదుర్కోవచ్చు. కానీ ఈనాడు మనకు కావాల్సినటువంటి అది ఎక్కడ పెట్టాడు దేవుడు? ఆ రోజు భూమిలోనే పెట్టించాడు. కాబట్టి ఇలాగ మానవునికి కావాల్సినటువంటి సమస్తాన్ని ఆయన భూమిని ఏర్పాటు చేసి మానవులు నిర్మించాడు. ఎలా నిర్మించాలనుకున్నాడు? ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో ఏం మాట్లాడతాం? ఆది యందు దేవుడు భూమి ఆకాశం చూసి మొదలుపెట్టిన తర్వాత 26వ వచనంలో ఏమంటాడు? ఒకసారి చూద్దాం. అక్కడ దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదుమని. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేయదుమని చెప్పేసి మాట్లాడాడు. దేవుని పోలిక, దేవుని స్వరూపంలో నర నిర్మాణం జరిగించడానికి దేవుడు పూనుకున్నాడు. అర్థమవుతుంది. దేవుడు తన స్వరూపం తన పోలికలో నర నిర్మాణం జరిగించడానికి, మానవుని నిర్మించడానికి దేవుడు పూనుకున్నాడు. అసలు దేవుని స్వరూపం ఏంటి, దేవుని పోలిక ఏంటో మనం ఆలోచన చేస్తే నరుని స్వరూపం ఏంటో, నరుని పోలిక ఏంటో మనకు అర్థమవుతుంది. బయటికి కనిపించే ఈ దేహం యొక్క ఈ పరిచయం మీకు అజయ్ కుమార్ గారు చేశారు మనం కదా. వాస్తవానికి నరుడు ఎలాంటి వాడై ఉన్నాడంటే, నరుడు దేవుని స్వరూపం దేవుని పోలికలో నిర్మించబడ్డాడు. దేవుని స్వరూపం దేవుని పోలిక. అసలు దేవుడు అంటే ఎవరు, దేవుడు ఎలాంటి వాడు, దేవుని స్వరూపం దేవుని పోలికలో అందరూ తినాలి. డిస్టెన్స్ ఆలోచించకూడదు. 10 నిమిషాల పాటు మనం దేవుని యొక్క సందేశంలో, దేవుని సంకల్పంలో మానవుడు ఎలా నిర్మించబడ్డాడు, వాని కోసం దేవుడు ఎలాంటి పథకాన్ని రూపొందించాడనే విషయం గురించి మనం మాట్లాడుకుంటాం. జాగ్రత్తగా ఉన్నాడు. దేవుని సంకల్పంలో దేవుడు ఎలా నిర్మించాలనుకున్నాడు? తన స్వరూపం తన పోలికలో నిర్మించాలనుకున్నాడు అనమాట. కాబట్టి దేవుడు ఎలాంటి వాడో ముందు మనం తెలుసుకుంటే ఎలాంటి పోలికతో మానవుడు నిర్మించబడ్డాడో మనకు అర్థమవుతుంది అనమాట. దేవుడు ఎలాంటి వాడు? కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో దేవుని గురించి మాట్లాడుతూ ప్రభువునటువంటి యేసుక్రీస్తు వారిని ఏమంటాడంటే, ఆయన అంటే ప్రభువునటువంటి యేసుక్రీస్తు వారు అనమాట. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉండి అని చెప్పేసి మాట్లాడతాడు. ఆయన అంటే ప్రభువునటువంటి యేసుక్రీస్తు వారు అదృశ్య దేవుని స్వరూపి అని చెప్పేసి మాట్లాడు. దేవునిది అదృశ్య స్వరూపం,
అదృశ్య స్వరూపం అంటే కంటికి కనిపించేవాడు దేవుడు కాడు. అదృశ్య స్వరూపి దేవుడు ఎలాగైతే భౌతికమైనటువంటి నేత్రాలకి కంటికి కనిపించకుండా సకల యుగంలో రాజయ్యండి అక్షయుడును అదృశ్యుడును అద్వితీయుడైనటువంటి దేవుడికి యుగ యుగాలు మహిమ ఘనత ప్రభావాలు కలిగినట్లుగాని తిమోతి పత్రిక 1:17 చెప్పినట్లుగా దేవుడు అదృశ్యుడు. దేవుడు ఎలాంటి వాడు? అదృశ్యుడు. చెప్పాలి, దేవుడు ఎలాంటి వాడమ్మా? అదృశ్యుడు. అదృశ్యుడు అంటే కంటికి కనిపించేవాడు. కంటికి కనిపించేవేవి శాశ్వతమైనవి కాదు, కంటికి కనిపించినవి శాశ్వతమైనవి అనమాట. అర్థమవుతుంది. కొరింథీ పత్రికలు అదే మాట అంటారు 4:10 ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అంటారనమాట. దృశ్యమైన అంటే కంటికి కనిపించే ఈ బిల్డింగ్ ఉంది, ఈ రెండు పక్కల బిల్డింగ్ మధ్య మనం ఉన్నాం. ఈ రెండు పక్కల బిల్డింగ్లు మనకు కనిపిస్తున్నాయి, చెట్లు చేపలు మనకు కనిపిస్తున్నాయి, మనం కనిపిస్తున్నాం. ఇవన్నీ కూడా ఎలాంటి అశాశ్వతమైన అన్నమాట. కొంతకాలం కనిపించి కొంతకాలానికి ఆవిరిపోతుంది. ఏదైనా సరే కంటికి కనిపించేది ఏది కూడా శాశ్వతం కాదు, కానీ అదృశ్యమైనవి నిత్యములు అన్నాడు అనమాట. కాబట్టి నరుణ్ణి దేవుడు ఎలాగైతే అదృశ్యుడో నరుణ్ణి కూడా అలాగే నిర్మించాడు అనమాట. నరుడు అంటే ఈ పైకి కనిపించే ఈ రూపం కాదు, పైకి కనిపించే ఈ రూపం కాదు, అలాగనమాట. దేవుడు అదృశ్యుడు, అదృశ్య స్వరూపి. రెండవది యోహాను సువార్త 17:25 చెప్పినట్లుగా ప్రభువునటువంటి యేసుక్రీస్తు మాట్లాడుతూ దేవుణ్ణి ఎలా ప్రార్థన చేయాలో చెప్తూ, ఎలా ప్రార్థన చేయాలో ప్రార్థన చేస్తూ చివరికి వచ్చేసరికి ఏమంటాడంటే నీతి స్వరూపుడు తండ్రి అంటాడు అనమాట. 17వ అధ్యాయం 25 నీతి స్వరూపుడు తండ్రి అంటాడు. దేవుని స్వరూపం ఎలాంటిది? నీతి స్వరూపం అనమాట. నీతి స్వరూపం అంటే ఆయన నీతిమంతుడు, ఆయన యందు ఎటువంటి దుర్నీతి లేదనమాట. ఆయన యందు ఎటువంటి దుర్నీతి లేదు. అలాంటి నీతి కలిగినటువంటి రూపాన్ని మానవునికి నిర్మించాలని దేవుడు జగత్పునాది వేయబడక ముందే తన సంకల్పంలో మానవుని గురించి అనుకున్నాడు అనమాట. దేవుని సంకల్పంలో మానవుడు, దేవుని సంకల్పంలో మానవుడు అంటే మానవుని ఎలా నిర్మించాడంటే తన పోలిక తన స్వరూపం ముందు నిర్మించడం మనం చూస్తూ ఉంటాం. అదృశ్య స్వరూపం, నీతి స్వరూపం. అలాగే దేవుడు సత్యస్వరూపి అని చెప్పేసి ప్రకటన గ్రంథంలో ఒక మాట రాయబడి నాదా సత్యస్వరూపి ఎందాక మాకు తీర్పు తెచ్చుకుందాం అని చెప్పేసి బలిపెట్టి ఉన్నటువంటి ఆత్మలు మొదలుపెట్టడం మనం చూస్తూ ఉంటాం. వాస్తవానికి సత్యస్వరూపి, ఆయన సత్యవంతుడు, ఆయన ఎంత మాత్రమో అసత్యము లేదు, అబద్ధమాడే గుణము లేదు. ఆయన తన స్వభావానికి విరోధంగా ఏమీ చేయలేని దేవుడు అనమాట. ఆయన స్వభావంలో సత్యాన్ని తప్పే మనిషి కాదన్నమాట. మనిషి కాదు, మనిషి అయితే సత్యాన్ని తప్పుతాడు, సత్యాన్ని తప్పాడు. దేవుడు తన స్వభావానికి విరోధంగా ఏమీ చేయలేనివాడు. కాబట్టి ఆయన ఎంత మాత్రము ఆయనలో అబద్ధమాడే గుణం. కానీ అబద్ధమాడే గుణాన్ని మనం ఈరోజు సంపాదించుకున్నాం, ఎక్కడో సంపాదించుకున్నాం, తర్వాత చెప్తాను. కాబట్టి దేవుడు ప్రేమస్వరూపి, దేవుడు ప్రేమస్వరూపి. యోహాను మొదటి పత్రికలో 4:8 చెప్పినట్లుగా దేవుడు ప్రేమస్వరూపి అన్నాడు. ప్రేమ లేనివాడు దేవుడు నెరలేడు. కాబట్టి దేవుడు ప్రేమస్వరూపి. కాబట్టి ఈ పోలికలో మనిషిని అంటే మానవుడిని, నరుణ్ణి దేవుడు నిర్మించడం జరిగిందనమాట. కాబట్టి దేవుని యొక్క సంకల్పంలో మానవుడు, నరుడు ఎలా నిర్మించబడ్డాడని చెప్పేసి మనం ఆలోచన చేస్తే గ్రంథం మనకి ఈ రూపాన్ని చెప్తా ఉంది. తన స్వరూపం తన పోలికలో నరు నిర్మాణం జరిగించినట్లే చెప్తా ఉంది. అయితే ఏం జరిగింది? తన పోలిక తన స్వరూపంలో నిర్మించినటువంటి మానవుడికి ఏం జరిగింది అని అంటే మానవ నిర్మాణంలో 2 భాగాలుగా నరుణ్ణి నిర్మించినట్లుగా గ్రంథం తెలియజేస్తా ఉందన్నమాట. 2 భాగాలుగా. ఒకటి ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మా ఆంతర్య పురుషుడు అనే మాట ఉంటుంది. మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడని గ్రంథంలో చెప్తా ఉంటున్నమాట. మా బాహ్య పురుషుడు కృషించిపోతున్నాను, మా ఆంతర్య పురుషుడు దినదినం నూతన పరచబడుతున్నాడని చెప్పి గ్రంథం చెప్తుంది. ఆంతర్య పురుషుడు గాను బాహ్య పురుషుడు గాను నిర్మించడం జరిగింది అనమాట. అంటే ఆంతర్య పురుషుడు అంటే దేవుడు నిర్మించినటువంటి విధానంలో మనస్సు, హృదయము, ఆత్మ, శరీరం
మిళితంతో మనిషి నిర్మించబడ్డాడు అనమాట. మానవుడు దేవుని సంకల్పంలో. విషయం అర్థమవుతుందా? మనస్సు అంటే మెదడు కాదు. మనసు అంటే మెదడు కాదు. అది ఆలోచనలకు, తెలివితేటలకి స్థానం అన్నమాట. మనం మెదడుని మనసు అనలేము కదా. హృదయం అంటే పదార్థ స్వభావం అనేటువంటి గుండె కాదు. హృదయం భావోద్వేగాలకు నిలయం అనమాట. హృదయంలో నుంచి ఏమొస్తాయి? ప్రేమ, కనికిరము, పగ, ద్వేషం ఇవన్నీ కూడా హృదయంలో నుంచే వస్తుంది అన్నమాట. కాబట్టి హృదయం ఆత్మ. మూడవది ఆత్మ. ఆత్మే మెయిన్ అన్నమాట. మనస్సుని, హృదయాన్ని మిళితం చేసి నిర్ణయం తీసుకునేటటువంటి శక్తి ఆత్మకు ఉంటుంది అన్నమాట. అర్థమవుతుందా? నిర్ణయం తీసుకునేటువంటి శక్తి ఆత్మకు ఉంటుంది అన్నమాట. కాబట్టి ఆంతర్య పురుషుడు అనేటువంటి మనిషికి హృదయము, మనసు, ఆత్మ అనే అనే అంతరింద్రియములతోటి మనిషి నిర్మించబడ్డాడు. అంతరింద్రియములతోటి. కాబట్టి నరుడు దేవుని సంకల్పంలో ఎలా నిర్మించబడ్డాడని మనం ఆలోచన చేస్తున్నాం. ఆలోచన చేసేటటువంటి మన విషయంలో దేహం అనేది వాంఛలకు నిలయం. ఈ దేహంతో మన స్వజాతిని సృష్టించుకోవడానికి దేవుడు ఆధారం చేశాడు. అంటే మీరు ఫలించి విస్తరించి భూమిని నింపండి అని చెప్తాడు కదా. దేంతో? దేహంతో అన్నమాట. కాబట్టి బాహ్య ప్రపంచానికి పరిచయమైంది ఈ దేహం. ఈ దేహమే లేకపోతే మనం గుర్తుపెట్టేదానికి అవకాశం ఉండదు అన్నమాట. దేవుడు ఎలాంటి స్వరూపం? నేను మొదటి చెప్పాను, ఆత్మ స్వరూపం. దేవుడు అదృశ్య స్వరూపం అనమాట. అదృశ్య స్వరూపమైనటువంటి దేవుడు తన స్వరూపం, తన పోలికలను నిర్మించినప్పుడు ఆత్మ కంటికి కనిపించేది కాదు కదా. కాబట్టి కంటికి కనిపించేది ఏంటిది? ఈ భౌతిక దేహం అన్నమాట. కాబట్టి మానవ దేహం నిర్మించిన విధానాన్ని బట్టి ఒకసారి దావీదు గారు ఏమంటాడంటే, నా అంతరింద్రియంలో నిర్మించిన వాడు నీవే, నా తల్లి గర్భంలో నన్ను కలుగు చేసిన విధానం చూడగా నాకు భయమును, ఆశ్చర్యమును, వణుగును పుట్టుచుందంట. అంటే తల్లి గర్భంలో ఎలా నిర్మించాడు నన్ను చెప్పేసి నేను ఆలోచన చేస్తే, నా అంతరింద్రియములు అంటే ఇందాక నేను చెప్పాను కదా, మనస్సు, హృదయము, ఆత్మ ఇలా. కాబట్టి అంతరింద్రియములు. కాబట్టి బాహ్యేంద్రియములు ఎలా నడుతుంటే దేహానికి, అలాగే అంతరింద్రియములు అన్నమాట. కాబట్టి మనస్సు, హృదయము, ఆత్మ, దేహము మిళితంతో నిర్మాణం జరిగింది అన్నమాట. అర్థమవుతుంది నేను చెప్పేది? అర్థమవుతుంది కదా. మనస్సు, హృదయము, ఆత్మ, దేహం సమ్మిళితం చేసి నిర్మాణం జరిగించాడు అన్నమాట. ఒక్కొక్క దానికి ఈ దేహంతో నా స్వజాతిని పుట్టించుకోవటానికి, బాహ్య ప్రపంచానికి పరిచయానికి అసలైనటువంటి వ్యక్తి ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడు అనమాట. అసలైనటువంటి వ్యక్తి లోపల ఉన్నాడు. ఆదికాండం ఏమంటది? నేల నుండి మట్టి తీసి ఏం చేశాడు దేవుడు? నేల నుండి మట్టి తీసి బొమ్మను చేసి నాసిక రంధ్రాల్లో జీవవాయువు ఉన్నదిగా నరుడు జీవాత్మాయుడు అనమాట. ఈ బొమ్మలో జీవాయువు అదేనమాట నా ఆత్మ. నరుడు అంటే ఈ పైకి కనిపించే దేహం కానే కాదు. గుర్తుపెట్టుకోవాలి. నరుడు అంటే ఈ పైకి కనిపించే దేహం కానే కాదు. నరుడు ఈ దేహంలో ఉండగలడు, ఈ దేహం విడిచినను ఉండగలడు అనమాట. ఇందాక మనం చెప్పాం కదా, దేవుడు ఎలాగైతే అదృశ్య స్వరూపే అలా తన స్వరూపం, తన పోలికలో నర నిర్మాణం జరిగించాడు. దేవుని సంకల్పంలో మానవుడు అంటే కంటికి కనిపించేవాడు కాదు. ఈ నరుడు అనేవాడు ఈ దేహంలో ఉండగలడు, ఈ దేహం విడిచినను ఉండగలడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో మనం చూడ ఒకసారి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనాల్లో మనం ఆలోచన చేస్తే నరుని గురించి మాట్లాడుతూ ఏమంటాడు అక్కడ? 5-6 వచనాల్లో 5వ అధ్యాయం 6వ వచనం. వెలుచూపు వలన కాక వెలుచూపు వలన కాక శ్వాసము వలనే నడుచుకొనుచున్నాము కనుక ఈ దేహములో నివసించుతున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి చూడండి, ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి దేహం విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము.
చదవాలి. కావున దేహమందున్నను, అదో చూడండి, ఇది అనమాట ఇంపార్టెంట్ మాట. దేహమందు ఉన్నను, దేహం విడిచినను ఆయనకిష్టమై ఉండవలనని. నరుడంటే దేహంలో ఉన్న, దేహం విడిచినా జీవించగలడు అనమాట నరుడంటే. అదవుతుందా? కాబట్టి నర నిర్మాణం దేవుని సంకల్పంలో నరుడంటే ఈ దేహం కాదు, ఈ దేహంలో ఉన్నటువంటి వాడు అనమాట. దేహంలో ఉన్నటువంటి వాడు అటు వాడనమాట మెయిన్. కాబట్టి నర నిర్మాణం మనస్సు, హృదయము, ఆత్మల యొక్క సమ్మేళనమై ఉందని చెప్పేసి మనం తెలుసుకోవాలి. కాబట్టి దేవుని స్వరూపం, దేవుని పోలికలో నిర్మించబడినటువంటి నరుడు తను కోరిన విధంగా చేయగలిగినటువంటి వాడు. తను ఏదైతే కోరుకుంటాడో దాన్నే చేయగలిగినటువంటి ఉన్నాడు అనమాట. అందుకని తన మనస్సుని, తన హృదయాన్ని, తన ఆత్మని, తన శరీరాన్ని పూర్ణ భావంతో ఏకీభవించి ఎవరినైతే ప్రేమించగలుగుతాడో వాడిని ప్రేమిస్తాడు, ఎవరినైతే ద్వేషించడానికి కోరుకుంటాడో వాళ్ళని ద్వేషిస్తాడు అనమాట. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడు అనేటువంటి యెహోవాను ప్రేమించాలనేది దేవుని కోరిక అనమాట. అర్థమవుతుందా? ఇందుకోసం దేవుడు నరుడిని నిర్మించాడనమాట. దేవుని సంకల్పంలో మానవుడు అనే విషయం గురించి మనం మాట్లాడుతున్నాం కనుక దాని గురించి మనం ఏమైనా విషయం చెప్పుకుంటామంటే, దేవుని సంకల్పంలో మానవుడు ఆత్మ, మనస్సు, హృదయం యొక్క శరీరాలను ఏకీభవింపచేసి ఎవరిని ప్రేమించడానికి నరుడు కూడుకుంటాడో వారినే ప్రేమిస్తాడు, ఎవరిని ద్వేషించాలని నరుడు ద్వేషిస్తాడో వారిని ద్వేషిస్తాడనమాట. కాబట్టి అటు నరుడు దేవుణ్ణి తన పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతోటి, పూర్ణ ఆత్మతోటి, పూర్ణ వివేకంతో ప్రేమించాలనే ఉద్దేశంతో దేవుని సంకల్పంలో నరుడు నిర్మించడం జరిగిందనమాట. అర్థమవుతుందా? నేను ఇప్పుడు 2 పాయింట్లు చెప్పాను. ఏం చెప్పాను? దేవుని సంకల్పంలో నరుడు అనే విషయం గురించి మాట్లాడుతున్నాం. ఆ విషయంలో దేవుడు నరుడిని ఎలా నిర్మించాలనుకున్నాడు? మొదటిగా ఎలా నిర్మించాలనుకున్నాడు? తన స్వరూపం, తన పోలిక. చెప్పాలి, దేవుడు తన స్వరూపం, తన పోలికలో నిర్మించాలనుకున్నాడు అనమాట. కాబట్టి ఆ పోలిక ఏంటి? దేవునిది అదృశ్య స్వరూపం. దేవుడు ఎలాగైతే కంటికి కనిపించేవాడు కాదో మన నరుడు కూడా కంటికి కనిపించేవాడు కాదు. ఈ భౌతికమైనటువంటి దేహంలో అసలైనటువంటి వాడు నరుడు అనమాట. కాబట్టి ఆ విధంగా దేవుడు తన సంకల్పంలో మనస్సు, హృదయము, ఆత్మ, శరీరాల సమ్మేళనంగా నరుడు నిర్మించడం జరిగింది. ఈ దేహంలో ఉన్నటువంటి ఈ నరుడు ఈ దేహంలో ఉన్నా జీవించగలడు, దేహంలో లేకపోయినా జీవించగలడు అనమాట. అందుకనే దేవుడు ఏం కోరుకున్నాడంటే నరుడి నుంచి, 2వ పాయింట్, దేవుడు ఏం కోరుకున్నాడంటే తన పూర్ణ మనసుతోటి, తన మనసు అంటే ఆలోచనలకి కేంద్ర బిందువు అనమాట. హృదయం అంటే భావోద్వేగాలకు కేంద్రం అనమాట. ఆత్మ అంటే ఎవరికైతే లోబడాలని నిర్ణయించుకుంటాడో వానికి మాత్రమే లోబడేటట్లుగా నిర్ణయం తీసుకునేది అనమాట. కాబట్టి ఈ ఆత్మ నడిపింపు ద్వారా దేహాన్ని సైతం పనిచేయించడం అనమాట. అంటే నీ పూర్ణ మనస్సు, నీ పూర్ణ హృదయం, నీ పూర్ణ వ్యూహంతో నీవు ఎవరినైతే ప్రేమించాలనుకుంటావు వారిని ప్రేమిస్తావు, ఎవరినైతే ద్వేషించాలనుకుంటావు వారిని ద్వేషిస్తావు. అంటే నీ మనసుకి ఇష్టం లేకుండా నువ్వు ఎవరి మాట వినేవాడికి కావు, ఎవరు నేను లోపరుచుకునేవాడు కాదు. వాడు ఎంత చెప్పినా, ఎన్ని పన్నాగాలు పన్నా, ఎన్ని మాటలు చెప్పినా సరే నరుడనేవాడు తన మనసులో కలిగినటువంటి కోరికకు భిన్నంగా, తన ఆలోచనకు భిన్నంగా ఏమీ చేయలేనివాడు అనమాట. అర్థమవుతుంది? ఎలాగంటే మనం అనుకుంటాం ఈ దేహం బలహీనమైంది, ఈ దేహంలో ఉన్నటువంటి నరుడు పాపం చేస్తున్నాడు, పాపం చేసేంత బలహీనుడిగా దేవుడు నరుడిని నిర్మించలేదు. 2వ పాయింట్ ఏంటంటే పాపం చేసేంత బలహీనుడిగా ఈ దేహంలో నరుణ్ణి దేవుడు నిర్మించలేదు. ఎలానో చెప్పనా తన కోరికకు దేవుడు సృష్టించినటువంటి నరుడు, దేవుడు సృష్టించినటువంటి నరుడు తన నిర్మాణంలో బలహీనుడిగా ఎట్టి పరిస్థితుల్లో లేడనమాట. ఎందుకంటే దైవ నిర్మాణంలో నరుడు తన కోరికకు విరోధంగా పాపం చేసేంత బలహీనుడు కాదు. తన కోరికను కాదని బలహీనుడే పాపం చేసేవాడు కాదు. సాతాను ఎంత బలంతో పెట్టినా, ఎన్ని పరిస్థితులను కఠినంగా నీ వైపు చూపించినా పాపం చేసేంత బలహీనుడిగా దేవుడు నరుణ్ణి నిర్మించలేదు.
దేవుని సంకల్పంలో మానవుడు బలహీనుడు కాడు. రెండో పాయింట్ దేవుని సంకల్పంలో మానవుడు బలహీనుడు కాడు. దేవుడు తన స్వరూపం తన పోలికలో నరుడు నిర్మించాడు. తన స్వరూపం తన పోలిక కలిగినటువంటి నరుడు బలహీనుడు కాదు. ఇది రెండో పాయింట్ అనమాట. బలహీనుడు కానీ తన మనసులో ఏదనుకుంటాడో దాన్ని మాత్రమే చేయలేడు. తన మనసును దాటి ఏది చేయలేడన్నమాట. నువ్వు చేయాలని ఎంత నీ ఎదుటున్నటువంటి శత్రువులు నీకు వ్యతిరేకంగా నీకు ఇష్టం లేకపోయినా నేను లోపరుచుకోవాలని చూసినా సరే చేయలేవు. అంత బలహీనుడు. అలాగన గ్రంథంలో ఏం జరుగుతుందంటే తన నిర్ణయాలు మార్చుకోలేక శరసాల పాలైనటువంటి మనుషులు, సంఖ్యలతో బంధించబడినటువంటి మనుషులు, శివరాత్రికి తన నిర్ణయాలు మార్చుకోలేక తన అసూలు బాపినటువంటి మనుషులు అన్నమాట. అంటే ప్రాణాలు కూడా పోయినటువంటి మనుషులు. గ్రంథంలో కొన్ని ఉదాహరణలు మనం చూస్తాం. ఏం ఉదాహరణలు చూస్తామంటే మనుషుడు దేవుని సంకల్పంలో నరుడు పాపం చేసేంత బలహీనుడు కాడు అనే విషయాలు గ్రంథంలో మనకు తేటగా ఉన్నాయి. యోబు గ్రంథంలో ఒక ఉదాహరణ మనం చూస్తాం. యోబు గ్రంథంలో మనం ఉదాహరణ చూస్తాం. తన నిర్ణయాలు మార్చుకోలేక శరసాల పాలై సంఖ్యలు బంధకాలతో బంధింపబడి చివరికి ప్రాణాలు కోల్పోయినటువంటి చరిత్ర గ్రంథంలో ఉంది. దేవుని సంకల్పంలో నరుణ్ణి దేవుడు బలహీనుడిగా సృష్టించలేదు. పాపం చేసేంత అదముడు కాడు అనే విషయాన్ని తెలియజేస్తానమాట. తనకి ఇష్టం లేకుండా ఏ పని చేయలేని వాడిగా దేవుడు నరుని నిర్మించినట్లుగా మనం చూస్తుంటాం. అర్థమవుతాం మనం చెప్పేది, అర్థమవుతాం అందరికి. కాబట్టి గ్రంథం ఉదాహరణలు ఉన్నాయి. యోబు గ్రంథాన్ని మనం ఆలోచన చేస్తే యోబు గారి గురించి మనం మాట్లాడుకుందాం. కొద్ది నిమిషాల పాటు యోబు గారి గురించి మనం మాట్లాడుకుందాం. రెండో పాయింట్ యోబు గారి గురించి మనం మాట్లాడుకునేటట్టు ఊజ్ దేశంలో పితృలేఖంలో ఊజ్ దేశంలో యోబు అనే ఒక మనుషుడు ఉండేవాడు. ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడై కుటుంబంతో సహా దేవుని ఎందుకు భయభక్తి చేయడం అన్నమాట. ఒకవేళ తన బిడ్డలు ఏమైనా పాపం చేస్తారేమో అని చెప్పేసి ఆ బిడ్డల కోసం కూడా రోజు లేచి అరుణోదయాన్నే దేవునికి బలులు అర్పించేవాడు అనమాట. అంత భక్తిపరుడు. ఊజ్ దేశంలో యోబు గారి గురించి మనకంతా బాగా తెలుసు. ఆ కాలంలో ఒకరోజు పరలోకంలో మీటింగ్ జరిగింది. జాగ్రత్తగా వినాలి. ఆ కాలంలో పరలోకంలో ఒకరోజు మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్కి దేవుని కుమారుడు దేవదూతలందరూ అటెండ్ అయ్యే మీటింగ్ అనమాట. ఆ మీటింగ్ దేవుడు దేవదూతల సమ్ముఖంలో ఏర్పాటు చేసుకుంటున్నాడు. కానీ ఆ మీటింగ్కి పిలవని పేరంటం లాగా సాతానుడు వచ్చాడన్నమాట, అపవాది వచ్చాడన్నమాట. ఆ మీటింగ్లో మనం ఎవరన్నా ఏదైనా ఫంక్షన్ చేసుకుంటామంటే ఒకవేళ పిలవకుండా మనం వెళ్తాం, బంధువుల ఇంటికి వెళ్ళే అవకాశం ఉందా? వెళ్ళమన్నమాట. పక్కింట్లో కూడా తొంగోడు చూడనమాట. కానీ దేవదూతలతోటి దేవుడు మీటింగ్ చేసుకున్నటువంటి ఆ కాలంలో ఈ అపవాది అనేవాడు పిలువ పెట్టకుండా లోపల జరబడేవాడు. కానీ దీర్ఘశాంతుడైనటువంటి దేవుడు తన శత్రువుతో కూడా సమాధానంగా మాట్లాడేవాడు. దీర్ఘశాంతపరుడైనటువంటి దేవుడు తన శత్రువుతో కూడా సమానంగా ఎందుకు వచ్చావా పిల్లలను పెట్టిన తర్వాత నేను బయటికి పంపేంద్ర బాబు అన్నాడు. వచ్చావా రా, ఎలా ఉన్నావు ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగాడు అనమాట. అది సమాధానం చెప్పాడు. ఏం చెప్పాడు సమాధానం? లోకంలో అటు ఇటు తిరుగుతూ వచ్చానన్నాడు. సరే మంచిది. అటు ఇటు తిరుగుతున్నావు కదా, లోకంలో యోబుని నా భక్తుల గురించి నువ్వు ఆలోచన చేసావా? ఆలోచన చేసానులయ్యా. నువ్వు ఆయన చేతి పనిని ఆశీర్వదించడం వల్ల భూజు దేశంలో ఆయన ఆస్తి సంపదలు విస్తరించినాయి. నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. నువ్వు ఆయన దీవించావు కాబట్టి ఒకసారి నీకు చేతనైతే అతను కలిగిందంతా తీసేసి చూడు, నీ మొహాన్ని నిన్ను దూషించి వెళ్ళిపోతాడని చెప్పేసి అక్కసు వెళ్ళగక్కాడు అనమాట. అట్లానా, సరే అయితే వెళ్ళి తన ప్రాణం తప్ప అతను కలిగిన సమస్తం నీ వశం ఉన్నదని చెప్పేసి దేవుడు పంపించేశాడు. అవునా కదా? పంపించాడు. ఏదేని తోటలోకి దేవుని మీద వైరంతో అపవాది వచ్చిందో రాలేదో నాకు తెలియదు, కానీ ఏబు గారి దగ్గరికి మాత్రం దేవుని మీద పంతంతో అపవాది ఏబు గారి దగ్గరకు వచ్చాడు అనమాట. అర్థమవుతుందని చెప్పేది. ఏదేని తోటలోకి పాపం చేయించడానికి
అపవాది దేవుని మీద వైరంతో వచ్చాడో రాడో మనకు తెలియదు. కానీ ఇక్కడ మాత్రం దేవుని మీద పంతంతో యోబు గారి దగ్గరకు వచ్చేసాడు అన్నమాట. ఒక్క రోజులోని ఊజు దేశంలో ఆస్తిపరుడైనటువంటి యోబు గారి ఆస్తి అంతా ఒక్క రోజులోనే నాశనం చేసిపెట్టాడు. ఎడ్ల మంద నుంచి కాడి నుంచి ఒక కాపు, గొర్రెల మంద కాడి నుంచి ఒక కాపు, ఒంట్ల కాడి నుంచి ఒక కాపు, తన కొడుకులు ఇళ్ల కాడి నుంచి ఒక అతను, అందరూ ఒక్కసారిగా వచ్చేసారు. అయ్యా నాశనం అయిపోయింది, అంతా పాడైపోయింది, నీ కొడుకులు చనిపోయారు, నీ గొంటి ఎద్దులు సంపదలు, గొర్రె సంపదలు, మేక సంపదలు అన్ని కూడా కాలిపోయి, ఇటు నుంచి సుడిగాలు వచ్చింది, ఇటు నుంచి అగ్ని వచ్చింది, అన్ని నాశనం అయిపోయాయి, నేను ఒక్కడే మిగిలాను నీకు తెలియజేయడానికి అని చెప్పినప్పుడు ఒక్కసారే తన బిడ్డలతో సహా తనకు కలిగినటువంటి ఆస్తి అంతటి మీద సాతాను తన ప్రభావాన్ని అంతటిని ఉపయోగించి దేవుణ్ణి దూషిస్తాడేమో అని చెప్పేసి నిలబడి చూస్తా ఉంది. దేవుణ్ణి దూషిస్తాడేమో అని చెప్పి నిలబడి చూస్తా ఉంది. నేనేం చెప్తున్నానంటే, దేవుని సంకల్పంలో మానవుడు తన మనస్సు, తన ఆత్మ, తన హృదయాన్ని ఏకీభవించి ఎవరినైతే ప్రేమించడానికి నిర్ణయించుకుంటాడో ఆ నిర్ణయాన్ని ఎవడు కూడా మార్చలేడు. ఇక్కడ యోబు గారు దేవుని యందు భయభక్తులు కలిగి తన హృదయంలో దేవుని ప్రేమించి దేవుని సహవాసాన్ని కోరుకునేవాడు కాబట్టి తనకు కలిగిన ఆస్తి మొత్తం పోయినా, తన కడుపున పుట్టిన బిడ్డలందరూ కూడా చనిపోయినా, అన్ని పోగొట్టుకున్నా వెంటనే ఆయన చేయాలంటే తన వస్త్రాలు చించుకొని వెంట్రుకలు కొరికించుకొని భూమి మీద పడి సాష్టాంగ నమస్కారం చేసి ఏమన్నాడు అక్కడ, నేను నా తల్లి గర్భంలో ఉండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై తిరిగి వెళ్ళేదును, కాబట్టి యెహోవా ఇచ్చెను యెహోవాయే తీసుకొనేను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. అద్భుతమైనటువంటి మాట అన్నమాట. యెహోవా నామమున స్తుతి కలుగును గాక అనమాట. ఈ సంగతులు యందు ఏ విషయమందును యోబు పాపము చేయలేదు కదా, దేవుడు అన్యాయం చేసినని కూడా చెప్పలేదు అనమాట. చూడండి, తన హృదయంలో దేవుణ్ణి ప్రేమించి ఆయన సహవాసాన్ని వాంఛించినటువంటి మనుషుడు తనకి కఠినమైనటువంటి పరిస్థితులు ఎదురైనా సరే, ఉన్నదంతా పోగొట్టుకున్నా సరే, తన కడుపున పుట్టినటువంటి బిడ్డలు నాశనం అయిపోయినా సరే ఒక్క మాట కూడా మాట్లాడటానికి ఆయనకు మనసు. నేను నా తల్లి గర్భం నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై వెళ్ళేదును, యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనేను. చిల్ల పెంకు తీసుకొని ఎందాక నీ భక్తిని విడకుండా ఉంటాం, ఎందాక నీ భక్తిని విడకుండా ఉంటాం, దేవుణ్ణి దూషించి చనిపోరాదని చెప్పేసి ఏమన్నాడు అక్కడ. దేవుడు అద్భుతంగా ఏమన్నాడు, మూర్ఖురాల్లాగా మాట్లాడొద్దు, మూర్ఖురాల్లాగా మాట్లాడద్దు. దేవుని వల్ల మనము మేలే అనుభవించాలా, కీడు అనుభవించా తగమా అని చెప్పేసి మాట్లాడిన మాటతోటి అపవాది ఎంత ప్రవర్తించిన ఆయన విశ్వాసాన్ని పోగొట్టలేకపోయింది. నేనేం చెప్తున్నానంటే, దేవుని సంకల్పంలో మానవుడు తన మనస్సుని, తన హృదయాన్ని పూర్ణంగా ఉంచి ఎవరినైతే ప్రేమించాలనుకుంటాడో వారినే ప్రేమిస్తాడు. అదనమాట. కాబట్టి ఇది రుజువైంది, మానవుడు బలహీనుడు కాడు అనే విషయం. దేవుని సంకల్పంలో మానవుడు బలహీనుడు ఎట్టి పరిస్థితుల్లో కాదమ్మా, జాగ్రత్తగా ఆలోచన చేయాలి. రెండవ ఉదాహరణ మనం ఏం చూస్తామంటే, ఐగుప్తు దేశంలో యవనస్తుడైనటువంటి యోసేపు అమ్మబడతాడు. అమ్మబడిన తర్వాత ఏం జరుగుద్ది, పోతిఫర్ ఇంట్లో ఆయన ఎలా ఉంటాడు, పోతిఫర్ ఇంట్లో దాసుడుగా ఉంటాడు. పోతిఫర్ ఇంట్లో ఎలా ఉంటాడు, దాసుడుగా ఉంటాడు. రూపవంతుడు, చక్కనోడు, దేవుని భయభక్తులైనటువంటి మనుషుడు. తన ఇంట్లో యజమానుడు అతనికి అప్పగించినట్టు పని అంతటిని కూడా చక్కగా చేస్తూ ఇంట్లో అటు తిరుగుతూ ఉంటే యజమానుని భార్య మనస్సు యోసేపు మీద పడింది. ఆమె ఏం చేసిందంటే అతనితో రోజు మాట్లాడటం ప్రారంభించింది. మాట్లాడినట్టుగా లేదు, తను బలవంతం చేసింది. తనతో ఉండమని చెప్పేసి కోరింది, తనతో చేయించమని చెప్పింది.
యేసేపు ఒప్పలేదు. యేసేపు ఏదో ఒకరోజు 2 రోజులు అడిగి వదిలేయాలి. ఆమె ఒకరోజు 2 రోజులు అడిగి వదిలేయాల. దినదినము అతన్ని శోధిస్తూ వస్తున్నాను. దినదినం అతన్ని శోధిస్తూ వస్తున్నాను. చూడండి, ఒక ఆడ మనిషే ఒక మగ మనిషిని ప్రేరేపిస్తున్నప్పుడు దానికి అడ్డు చెప్పేది ఉంటుందా? ఈ లోకం అడ్డు చెప్పేది ఏమైనా ఉంటుందా? ఉంటుంది. కానీ ఇక్కడ యోబు గారు ఆమెతో శయనించడానికైనా సరే, ఆమెతో ఉండటానికైనా సరే ఆయన ఒప్పుకోలేదు అన్నమాట. ఎందుకు? దేవునికి విరోధంగా పాపం చేయటానికి ఒకడు ఇష్టపడని వాడిని ఎంత శోధించినా సరే ఆ శోధన శక్తి లేని బలహీనమైపోయింది అనమాట. శక్తి లేని బలహీనమైపోయింది అనమాట. అవమానం ఉంటుంది. ఇంతటి దుష్కార్యం జరిగించి నా దేవుని ఎదుట నేను ఎలాగూ ఉండగలను. ఆదికాండం 39వ అధ్యాయం 6వ వచనం మాట్లాడుతున్నమాట. ఈ వచ్చిన నా దేవుని ఎదుట ఇంతటి దుష్కార్యం ఎలాగ నేను చేయగలను చెప్పేసి చెప్పారు మాట్లాడుతున్నమాట. నేనేం చెప్పుకుంటున్నానంటే దేవుని సంకల్పంలో మానవుడు దేవునికి విరోధంగా పాపం చేయటానికి నిన్ను ఎంతగా శోధించినా సరే అది ఆ శోధన నిలవదు. నీకు విరోధంగా నువ్వే పని చేయలేవు. అంత శక్తిమంతుడిగా నరుణ్ణి దేవుడు తన సంకల్పంలో నిర్మించి. 3వ ఉదాహరణ మనం ఆలోచన చేస్తే అది దానియేలు గ్రంథంలో ఉంటుంది. 3 భక్తులు ఉంటారు. షడ్రకు, మెషకు, అబేద్నెగో అనేవారు. ఇక్కడ మనం 2వ ఉదాహరణ ఆలోచన చేశాం. తన పూర్ణ హృదయాన్ని ఏకీభవింప చేసి దేవుడిని ప్రేమించడానికి కొనుక్కున్నటువంటి నరుడు తనకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే వాటికి లొంగిపోడు. 2వది ఏం చేసాం? తనకి ఇష్టం లేకుండా ఏ పని కూడా ఎంత శోధించినా సరే చేసేంత బలహీనుడు కాడు. 3వ విషయం మనం బైబిల్లో ఉన్నటువంటి ఉదాహరణ మనం ఏం చూస్తున్నాం? షడ్రకు, మెషకు, అబేద్నెగో 3 యువకులు ఉంటారు. వీళ్ళు నెబుకద్నెజర్ రాజు గారి హయాంలో ఉంటుంటారు. నెబుకద్నెజర్ ఒక పెద్ద విగ్రహం పెట్టిస్తాడు. మీరందరూ కూడా ఆ విగ్రహాన్ని మొక్కండి, అదే దేవుడు అంటాడు అనమాట. వీళ్ళు జీవంగల దేవుని యొక్క భక్తులు అన్నమాట. భూమికి ఆకాశానికి ఎవరు నిర్మాణకుడై ఉన్నాడో లేని వాటిని ఉన్న వాటిగా పిలిచినటువంటి దేవునికి వీళ్ళు భక్తులు అనమాట. అర్థమవుతున్నారు? ఆయన యొక్క రూపం భూమి కింద అయినను ఆకాశం భూమి కింద నేలలో అయినా దేని ఎందుకు కూడా చేసుకోకూడదు, దానికి సాగిల పడకూడదు అని నేర్చుకున్నటువంటి భక్తులు అనమాట. కాబట్టి దేవునికి తప్ప మరి ఏ విగ్రహానికి వాళ్ళు మొరక్కున్నటువంటి విశ్వాసంతో పెరిగినటువంటి భక్తులు. వాళ్ళకు వచ్చిన పరీక్ష వాళ్ళు నిర్ణయించుకున్నటువంటి నిర్ణయాన్ని మార్చుకోవడానికి వచ్చిన పరీక్ష. కానీ వాళ్ళు ఏం నిర్ణయించుకున్నారు? ఈ భూమి మీద కానీ, భూమి కింద కానీ, నీళ్ళలో కానీ ఎక్కడైనా సరే ఏ విగ్రహానికి మొక్కకూడదు, ఏ విగ్రహానికి సాగిలి పడకూడదు, జీవంగల దేవునికి మాత్రమే వాళ్ళు సాగిలి పడతారు. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే ఆ విగ్రహాన్ని నిలబెట్టి ఆ విగ్రహాన్ని పూజించమన్నారు, దాన్ని నమస్కారం చేయమన్నారు. వాళ్ళు మనసులో చేసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా అక్కడ పని జరుగుతుంది. రాజా, నువ్వు నిలబెట్టించినటువంటి విగ్రహానికి మేము మొక్కం, నమస్కారం చేయం, నువ్వేమైనా చేసుకో. రాజుకి హృదయంలో బగబగ మండిపోయింది. అగ్ని గంధకాలతోటి మండుతూ ఉంది. అప్పటి వరకు సామాన్యంగా మండుతున్నటువంటి ఆ అగ్ని 7 అంతలు రెట్టింపు చేశాడు అనమాట. 7 అంతలు రెట్టింపు చేశాడు. రాజా, మేము మాత్రం మొక్కే ప్రసక్తే లేదు. మా హృదయంలో మేము నిర్ణయించుకున్నాం. మా మనసు, హృదయం, ఆత్మలో మేము ఎవరికి లోపడాలో వానికి లోపడాలని మేము నిర్ణయించుకున్నాం. వానికి తప్ప విగ్రహానికి మేము మొక్కేటటువంటి దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా సరే మేము మాత్రం మొక్కేది లేదు అన్నారు. కాబట్టి తీసుకెళ్లి అగ్నిగుణంలో పడేసి ఏమైంది? వాళ్ళు పర్యటనకు తీసుకెళ్ళిన వాళ్ళు ఆవిరి దెబ్బ చనిపోయారు, కానీ వాళ్ళకి ఏమైనా అయిందా? ఇంకా విషయం ఏంటంటే మనిషి దేవుని సంకల్పంలో నరుడు తాను ఏం చేయాలనుకుంటాడో దానికి వ్యతిరేకంగా ఎంతటి కఠినమైనటువంటి పరిస్థితులు ఏదైనా సరే వాడిని లొంగ తీసుకోవడానికి ఏది కూడా ఏ శక్తి కూడా సరిపోయింది. సాధారణ శక్తి అయినా, శోధన అయినా, ఎంతటి ప్రభావం అయినా, గడ్డు పరిస్థితులైనా అదనమాట దేవుని సంకల్పంలో మానవుడు బలహీనుడై, అధముడై, పాపం చేసేంత శక్తిహీనుడుగా దేవుడు నరుణ్ణి నిర్మాణం జరిగించలేదు. పాపం చేసేంత శక్తిహీనుడిగా, అధముడిగా
శక్తి లేని వాడిగా నిర్మించలేదు. మన హృదయంలో గ్రంథం అయితే మోసగించబడి ఏదైనా తోటలో అపరాధం జరిగింది. ఒక మనుషుని ద్వారా లోకంలోకి పాపం ప్రవేశించింది. ఆ ప్రవేశించినటువంటి పాపం అత్యధికమైనటువంటి బలాన్ని మూట కట్టుకొని తన అంధకార సంబంధమైనటువంటి రాజ్యాన్ని విస్తరింపజేసింది. ఏ శరీరాన్ని ఉపయోగించి మనుషుడు పాపానికి పాప స్వభావానికి లోనయ్యాడో ఆ శరీరంతో దేవుడు తన సంకల్పంలో మానవుని కోసం తన కుమారుని భూమి మీద పంపించడం జరిగింది. 3 ఏ శరీరంతో బలహీనుడే మనిషి పాపానికి లోనయ్యాడో ఆ శరీరం అట్టి శరీరంతో దేవుడు తన కుమారుని పంపించాడు అనమాట. 3 అట్టి శరీరంతో కాలం పరిపూర్ణమైనప్పుడు ఏం జరిగింది? దేవుడు తన కుమారుని ఆయన సశరీరుడిగా ప్రత్యక్షమయ్యాడు. ఈ దేహంతో ఈ రక్తమాంసాలతో ఆయన ప్రత్యక్షమయ్యి ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఈ దేహంలో పాపం చేయటం సాధ్యం కాదు. ఒకవేళ పాపం చేసావనుకో నీ పాపానికి శిక్ష ఉంది అని చెప్పడానికి ఎట్టి పరిస్థితుల్లో సరే నరుడు పాపాన్ని ఎదుర్కోవాల్సి వస్తే శక్తి లేని వాడిగా దేవుడిని వాడు నిర్మించలేదు. అదనమాట. కాబట్టి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు కూడా దాన్ని రుజువు చేశారు. ఏం చేశాడు? ఆయన ఏంది ఏ పాపం ఉందా? ఆయన ఏంది ఏ పాపం లేదు, ఏ కపటము లేదు. ఆయన కూడా ఈ దేహంతో జీవించింది, అవునా కాదా? అలాగనమాట. కాబట్టి దేవుడు ఈ రూపాన నరుణ్ణి నిర్మించాలని కోరుకున్నాడు. ఇంకొకటి విషయం ఏంటంటే దేవుడు తన చేతిలో కీలుబొమ్మలాగా నరుణ్ణి చేయడానికి ఇష్టపడలేదు. కీలుబొమ్మలు రిమోట్ కంట్రోల్ బొమ్మలు చూస్తే మన పిల్లలు కొని పెడుతుంటాం. రిమోట్ మనం మెమరీ పెడితే ఈ బొమ్మలు తిరుగుతూ ఉంటాయి. ఈరోజు అని చెప్పేసి తయారు చేస్తారు. రెడ్ని రోబోలు తయారు చేస్తారు. వాటికి ఏం చేస్తారు? వాటి యజమాని ఏదో ఆల్టర్నేటివ్ చిప్ పెడితే వాటి టీ అందిస్తే జనాలతో మాట్లాడుతూ ఉంటే అన్ని చేస్తారు. వాటి నడిపించేది ఎవరు? మనిషే. కానీ మనిషిని మాత్రం దేవుడు తన చేతిలో కీలుబొమ్మలాగా చేయలేదు. మనిషికి స్వేచ్ఛ చిత్తాన్ని అనుగ్రహించాడు. దేవుడు ఎలాగైతే తనలో తాను నిర్ణయించుకోలేనటువంటి పోలికతో ఉన్నాడో అదే పోలికతోటి దేవుడు స్వేచ్ఛ చిత్తాన్ని మనిషికి అనుగ్రహించాడు. అందుకని ఏమన్నాడు? ఏదైనా తోటలో ఈ తోట చెట్లలో పండ్లు ఏదైనా నువ్వు నిరభ్యంతరంగా తినవచ్చు. ఇంకోటి అన్నాడు ప్రసంగి గ్రంథంలో 11వ అధ్యాయము. ప్రసంగి గ్రంథంలో ఏమన్నాడు? 11వ అధ్యాయంలో ఏమన్నాడంటే, యవనుడా నీ యవన కాలం మందు నీవు 11వ అధ్యాయం 9వ వచనం యవన కాలం మందు తినుము తాగుము సంతుష్టిగా ఉండుము, కానీ ఒకనొక రోజు తీర్పు దినముందని మర్చిపోవద్దు అన్నాడు. కాబట్టి ఇలాగున నువ్వు ఇష్టం వచ్చినట్లు బ్రతుకు, నీ దేవుని చేతిలో కీలు బొమ్మలాగా నరుని మాత్రం నిర్మించి తెచ్చుకో. కాబట్టి ఎంతటి సాధారణ శోధన అయినా సరే, ఎంతటి విపత్తులైన పరిస్థితులైనా సరే మానవ స్వేచ్ఛ చిత్తాన్ని రద్దుపరచలేవు. తన మనసులో ఏదైతే అనుకుంటాడో నీ నిర్ణయాన్ని మార్చేటటువంటి ప్రభావం ఎవరికి ఉండదన్నమాట. అర్థమవుతుందా? ఎవరికి ఉండే ఛాన్స్ లేదనమాట. కాబట్టి దేవుని సంకల్పంలో మానవ స్వేచ్ఛ చిత్తాన్ని ఎట్లు రద్దుపరచలేవో అట్లే మానవ స్వేచ్ఛ చిత్తానికి వ్యతిరేకంగా దేవుడు కూడా నడిపించడానికి పూనుకోలేదన్నమాట. దేవుడు కూడా నడిపించడానికి పూనుకోలేదు. అందుకని ఏమంటాడు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం ఏమంటాడంటే, ఇదిగో నేను తలుపు దగ్గర నుంచొని తలుపు తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం తలుపు తీసుకునేలా ఏమంటాడు అక్కడ? అతనితో నాతో అతను భోజనం చేస్తాను. నీ ఇష్టమా తలుపు తీసావనుకో, నీ ఇష్టం లేకపోతే తలుపు మూసేసుకో. నీకు ఇష్టమా తలుపు తీస్తే నాతో నువ్వు కలిసి భోజనం చేస్తాను. అదనమాట. కాబట్టి అదే కీలుబొమ్మలు తయారు చేస్తే ఏమైంది? కీలుబొమ్మ లాగుంటే ఖచ్చితంగా తీయాలి కదా. ఇక్కడ తీయండి నీ ఇష్టం, నీ స్వేచ్ఛకే వదిలేసాడు అన్నమాట. కాబట్టి ఏ విధం చేతనైనాను తన స్వభావానికి విరోధంగా ఏం చేయలేనటువంటి దేవుడు దేవుని సంకల్పంలో మానవ స్వేచ్ఛ చిత్తానికి విరోధంగా తను మానవుని నడిపించడానికి కోరుకోలేదు అనే విషయం తెలుస్తుంది. వాని వద్ద నుండి ఏమీ కోరుకోవట్లేదు అనే విషయం మనకు తెలుస్తా ఉందన్నమాట. కాబట్టి నేను ఇక్కడేం చెప్తున్నానంటే తన స్వరూపం తన పోలిక చొప్పున నిర్మించడానికి దేవుడు పూనుకున్నాడు. ఆ పూనుకున్న సందర్భంలో తన స్వరూపం తన పోలికలో నరుని నిర్మించాడు.
ఆ నిర్మాణంలో ఎలాంటి స్వేచ్ఛ చిత్తాన్ని రద్దుపరిచే విధానం లేదన్నమాట. స్వేచ్ఛ చిత్తాన్ని అనుగ్రహించడం అన్నమాట. కాబట్టి తన పూర్ణ మనసుతోటి, పూర్ణ వివేకంతో, పూర్ణ ఆత్మతోటి ఎవరినైతే నరుడు ప్రేమిస్తాడో వారినే ప్రేమిస్తాడు, ఎవరినైతే ద్వేషిస్తాడో వారినే ద్వేషిస్తాడు. బలహీనుడికి కాదన్నమాట. కాబట్టి బలహీనుడిగా పాపం చేసి దేవుని వల్ల కలుగు జీవంలోంచి వేరుపరచబడ్డాడు అన్నమాట. దేవుని వల్ల కలుగు జీవంలోంచి వేరుపరచబడ్డాడు. అట్టి సమయంలో దేవుని గురించినటువంటి మానవ సంకల్పం, దేవుని గురించినటువంటి దేవుని సంకల్పంలో మానవుడు, దేవుని సంకల్పం ఏం జరిగిందంటే తన అజ్ఞానం వలన, మానవుని యొక్క అజ్ఞానం వలన, మనసుకు కలిగినటువంటి వ్యర్థత వలన, దేవుని సహవాసం నుండి, ఆయన యందు ఉన్నటువంటి జీవం నుండి మనిషి వేరుపరచబడ్డాడు. అర్థమవుతుందా? ఏ విధంగా మనిషి కలిగినటువంటి అజ్ఞానత వలన, తన మనసు కలిగినటువంటి వ్యర్థత వలన దేవుని యొక్క సహవాసం నుండి మనుషుడు వేరు చేయబడ్డాడు. వేరు చేయబడ్డటువంటి మానవుడు తిరిగి తన పొరపాటు తెలుసుకొని, దేవుని యొద్దకు తిరిగి రావాలనుకున్నప్పుడు ఆ తిరిగి వచ్చే సమయంలో దేవునికి మానవునికి మధ్య ఆటంకంగా, అడ్డుగా ఏదైతే ఉందో దాన్ని తొలగించి భూమి మీద ఆ మానవుడిని తిరిగి తన కుమారుడిగా స్వీకరించి భూమి మీద ఉండగానే తనతో పాటు నిత్యత్వం ఉండేటట్లుగా భూమి మీద మానవుని సిద్ధపరిచి ఆ తర్వాత పరలోకంలో ఆయన మహింపరచడానికి దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు అన్నమాట. అంటే దేవుడు తన సంకల్పంలో మానవుని గురించి ఈ విధంగా ఆలోచన చేశాడు. తన అజ్ఞానం వలన పడిపోయినటువంటి మానవుడు తిరిగి తన తప్పు తెలుసుకొని దేవుని యొద్దకు రావాలంటే ఆ వచ్చే క్రమంలో ఏమైనా అడ్డంకులు ఉంటే అడ్డంకులన్నింటినీ తొలగించి తన కుమారుడిగా స్వీకరించడం రెండవది. తన కుమారుడిగా స్వీకరించిన తర్వాత ఆ భూమి మీద పరలోకంలో శాశ్వతంగా ఉండేటట్లు భూమి మీద ఆయనకు కావాల్సినటువంటి సమస్తాన్ని అనుగ్రహించి పరలోకంలో మహిమపరచడం, ఇదన్నమాట దేవుని యొక్క ఏర్పాటు. కాబట్టి దీనికోసం దేవుడు తన సంకల్పంలో మానవుణ్ణి నిర్మించడం జరిగిందన్నమాట. అర్థమవుతుందా? ఎందుకంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవటం మనుషులు సామెత. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవటం మనుషులు సామెత. కానీ ఇక్కడ ఒకవేళ అలాంటి ప్రమాదం జరగకుండా ఏం చేసిందంటే, ప్రమాదం జరిగిన తర్వాత తోబూసులాట ఆడుకోకుండా దేవుడు ముందుగానే ఏర్పాట్లు చేసి పెట్టాడు. తన సంకల్పంలో మానవుని గురించి, నరుని గురించి దేవుడు ఆలోచించుకున్నప్పుడు ఏదో అనాలోచనగా చేద్దాం అనుకోకుండా నరుని నిర్మించరా. ఎన్నో ఆలోచనలు తన మదిలో మెదిలాయి, కానీ అన్నిటినీ ఆలోచన చేస్తూ శివరాగరికి దేవుడు తన స్వరూపం, తన పోలిక చొప్పున నరుని చేయాలని నిర్ణయించుకుంది. తన పోలిక, తన స్వరూపం అంటే మనం ఆలోచన చేస్తాం. దేవుడు అదృశ్య స్వరూపి, నీతి స్వరూపి, సత్యస్వరూపి, ప్రేమ స్వరూపి. ఆ స్వరూపంతో నరుని నిర్మించడం జరిగిందన్నమాట. దేవుడు ఎలాగైతే తనలో తాను నిర్ణయించుకోగలిగే శక్తి కలిగినటువంటి వాడో అదే పోలికను నరుడికి ఇచ్చాడు అన్నమాట. ఏదో రిమోట్ కంట్రోల్ లాగానో లేకపోతే ఒక కీలు బొమ్మ లాగానో దేవుడు నరుడిని నిర్మించలేదు. తను నిర్మించబడినటువంటి అంతరింద్రియముల ద్వారా తన మనసుతోటి, తన హృదయంతో, తన ఆత్మతోటి, తన శరీరాన్ని ఉపయోగించి ఎవరినైతే తన హృదయంలో నిర్ణయించుకొని ప్రేమించాలని పూనుకుంటాడో వారిని మాత్రమే ప్రేమిస్తాడు. ఎవరినైతే ద్వేషించాలని పూనుకుంటాడో వారిని ద్వేషిస్తాడు. అలాంటి స్థితిలో ఉంచి తన పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతోటి, పూర్ణ వివేచనతో దేవుడిని ప్రేమించాలని దేవుడు నరుణ్ణి కోరుకున్నాడు అన్నమాట. విశ్వార్థమైందా? కాబట్టి తన సంకల్పంలో నిర్మించబడినటువంటి నరుడు బలహీనుడు కాడనే విషయాన్ని మనం ఆలోచన చేశాం. తన నిర్ణయానికి విరోధంగా ఎంత శక్తి అయినా సరే, ఎంత శోధన అయినా సరే,
ఎంతటి విపత్కరమైన పరిస్థితులు ఉన్నా సరే తన నిర్ణయాన్ని ఏమాత్రం మార్చలేవు అనే విషయాన్ని మనం ఆలోచన చేసామన్నమాట. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ దేహ బలహీనత వలన మనిషి పడిపోయిన తర్వాత దేవుని వల్ల కలిగి జీవనంలోంచి వేరుపరచబడిన తర్వాత తిరిగి దేవుని యొద్దకు రావడం కోసం దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. దేవుడు అనాదిలోనే మానవుని గురించి వీటిని ముందుగానే నిర్ణయించి పెట్టాడు అన్నమాట. ఇది అనమాట దేవుని సంకల్పం. దేవుని సంకల్పంలో మానవుని గురించి ఏమంటాం మనం? జరిగిందిలే ఏదైనా జరిగిన తర్వాత చూసుకోవచ్చు అంటాం ఏదైనా పరిస్థితులు దాటిపోయిన తర్వాత చేతులు కాకులు పట్టుకోవటం అనే సందం కాకుండా దేవుడు ముందుగానే గుర్తెరిగి ఒకవేళ పాపం చేస్తే పాపానికి ఏంటి దాని పరిష్కారం అని ఆలోచన చేసి జగత్ పునాది వేయబడక మునిపే మానవుని విమోచనకై తిరిగి దేవుని దగ్గరకు రావాలని ఉన్నటువంటి మానవుడు తనకు ఆటంకంగా అడ్డుగా ఉన్నటువంటి పాపాన్ని నుంచి ఎలా విమోచించబడాలని దేవుడు ముందుగానే నిర్ణయించి పెట్టాడు. 5 విషయాలు చెప్తాను చివరిగా, జాగ్రత్తగా వినండి. దేవుని సంకల్పంలో నిర్మించబడినటువంటి మానవుడు బలహీనుడిగా నిర్మించబడలేదు. దేవుని సంకల్పంలో మనిషి నిర్మించబడ్డాడు. 1, వాడు బలహీనుడిగా నిర్మించబడలేదు. 2, వాని చిత్తానికి వ్యతిరేకంగా ఏమీ చేయలేడు. 3, అలాగనే ఒకవేళ మోసగించబడి నరుడు పాపంలో పడిపోయినప్పుడు ఈ దేహం బలహీనుడిగా ఉందని చెప్పి వాడు నరుడు పాపం చేయడంలోకి అలవాటు పడిన తర్వాత ఈ దేహంతో ఎంత శోధన వచ్చినా ఎంత శ్రమ వచ్చినా పాపం చేయలేవని ప్రభువు నిరూపించి జీవించాడు కనుక ఆయన ఏంది ఏ పాపం లేదు, ఆయన ఏంది ఏ పాపం లేని వానిగా ప్రభు కూడా రక్తమాంసాలు జీవించాడు కనుక పాపం చేస్తే పాపానికి శిక్ష అనుభవించాల్సిందే అనే విషయం మనకు గ్రంథంలో ఉంది. కాబట్టి ఆ తప్పు తెలుసుకున్నటువంటి మానవుడు తిరిగి దేవుని దగ్గర రావాలంటే ఆ వచ్చే క్రమంలో అడ్డంకులు ఉన్నాయి కదా. పాపం చేసిన వాడు తన దురాశ వలన మరలు కలుపబడి పాపం చేస్తే ఏమైంది? దురాశ గర్భం ధరించి పాపమును కనుక పాపం పరిపక్వమై మరణం కదన్నమాట. దేవుని వల్ల తన జీవనానికి మనం ఏర్పరచబడ్డాం. ఇప్పుడు అది అడ్డంగా ఉంది. ఆ పాపానికి రాకుండా శిక్షను తొలగించడానికి జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు ఒక 5 నిర్ణయాలు చేసి పెట్టాడు. 5 నిర్ణయాలు చేసి పెట్టాడు. 1, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి బలి. దేవునికై మానవ సంకల్పంలో మానవుడు పాపం చేసి తిరిగి దేవుని వైపు రావాలంటే వానికి అడ్డంగా ఉన్నటువంటి విధానాన్ని తొలగించడానికి, నిన్ను విమోచించడానికి క్రీస్తు ప్రభువుకి బలి ఏర్పాటు చేసి పెట్టాడు. అర్థమవుతా? నేను నిశ్చించలేదు, కొన్ని నిమిషాలు క్లియర్ గా మాట్లాడుతున్నాను. తక్కువైనటువంటి మానవుడు దేవుని జీవనంలోంచి వేరుపరచబడినటువంటి మానవుడు, దేవుడు తన స్వరూపం తన పోలికలో నిర్మించుకున్నటువంటి మానవుడు తన తప్పు తెలుసుకొని తిరిగి దేవుని ఎదుగు రావడానికి వానికి అడ్డుగా ఉన్నటువంటి ఆ పాప దోష శిక్షను అనుభవించడానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క బలిని జగత్ పునాది వేయబడక మునిపే నియమించాడు అన్నమాట. అర్థమవుతుందా? దేవుని సంకల్పంలో మానవుడు ఏమన్నాడు? పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1:19 మీరు వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత విమోచించబడలేదని మీరు ఎరుగుతారు. ఎలా విమోచించబడ్డారు? నిర్దోషమును నిష్కలంకమైనటువంటి గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచించబడదని మీరు ఎరుగరా? ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను. జగత్తు పునాది వేయబడక మునిపే, పర్వతములు పుట్టక మునుపు, భూమిని ఆకాశాన్ని నిర్మించక మునుపు, ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించిన అని చెప్పడానికి మునుపు దేవుని సంకల్పంలో మానవుని గురించి దేవుడు ఆలోచన చేసి దేవుడు మానవుని ఎలా నిర్మించాలని నిర్మించినప్పుడు ఒకవేళ బలహీనుడై పాపం చేసి దేవుని వెనుకలు జీవనంతో ఏర్పరచబడినప్పుడు తిరిగి మానవుడు పశ్చాత్తాపడి దేవుని వద్దకు రావాలనుకుంటే ఆ రావాలనుకున్నటువంటి క్రమంలో అడ్డంగా ఉన్నటువంటి పాప శిక్షను పాప దోషాన్ని తొలగించడానికి జగత్తు పునాది వేయబడక మునిపే చేయబడినటువంటి సంకల్పంలో మొదటి భాగం ఏంటి? క్రీస్తు ప్రభువు యొక్క బలి. క్రీస్తు ప్రభువు యొక్క రక్తం వలన మనం విమోచించబడ్డాం అన్నమాట. విమోచించబడటానికి ఏర్పాట్లు చేసి పెట్టాడు అన్నమాట. 2వ పాయింట్ ఏంటంటే నీకు చేసినటువంటి ఏర్పాట్లు ప్రకటించడానికి ఆ ప్రకటించే బాధ్యతను అపోస్తులకు అప్పగించాడు. అపోస్తుల బోధ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారే నీ విమోచనకు మార్గం. ఆయనను విశ్వసించాలి, ఆయనను రక్షకుడిగా అంగీకరించాలి, ఆయన్ని రాజుగా నీ హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి అని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క అక్కడ మనం ప్రకటించేదా ఏం రాస్తున్నాం? బట్టి మేము సిలువ వేయబడిన క్రీస్తునే ప్రకటిస్తున్నాం అనే బాధ్యతను
అపోస్తులకి అప్పగించాడు అనమాట. అది కూడా జగత్తు పునాది వేయబడక మునిపే చేసినటువంటి నిర్ణయం అన్నమాట. రెండో పాయింట్ అనమాట. అది చూద్దాం. రోమిలకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయంలో చూడు. అక్కడ రోమిలకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయం. అపోస్తుల బోధలోనే నువ్వు రక్షింపబడాలనేది దేవుని సంకల్పం అనమాట. 16వ అధ్యాయం 25వ వచనం. దేవుడు సమస్తమైన అన్ని జనులు విశ్వాసమునకు విధేయులగినట్లు అనాది నుండి అదిగో ఎప్పటి నుంచి అమ్మా? ఎప్పటి నుంచి చెప్పగలడు? ఎప్పటి నుంచి? అనాది నుండి రహస్యముగా ఉంచబడి అనాది నుంచి రహస్యంగా ఉంచబడి ఇప్పుడు మీ మధ్య ఇప్పుడు ప్రత్యక్షపరచబడినటువంటి మర్మము ఈ సువార్త అనమాట. నిత్యదేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనాలను వారికి తెలపబడి ఉన్నది. ఈ మర్మము అనుసరించి ఉన్న ఆస్వార్త ప్రకారముగాను యేసుక్రీస్తును గుర్చిన ప్రకటన ప్రకారముగాను అది యేసుక్రీస్తు గుర్చిన ప్రకటన ప్రకారంగాను నిన్ను స్థిరపరచుటకు అదే అనమాట. అర్థమవుతుందా? చాలు. ఇంకా ఏమన్నాడు? జగత్తు ఈ మర్మం ఎప్పుడంట? జగత్తుకు ముందే 5 సంగతులు. దేవుని సంకల్పంలో మానవుడు నిర్మించబడ్డాడు, బాగానే ఉన్నాడు. బలహీనుడే పాపం చేసి దేవునికి దూరస్తులేయడం. అర్థమవుతుందా? దేవుని దూరస్తులే తిరిగి దేవుని యొద్దకు రావాలనుకున్నాడు. వానికి అడ్డుగా ఉండేటువంటి పాపాన్ని తొలగించాలి. దానికోసం పాప శిక్షను తొలగించాలి. దానికోసం జగత్ పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తు వారి బలి నియమించబడినాడు. మీరు నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము వలన విమోచించబడ్డారని మీరు ఎరుగురా. ఆయన ఎప్పుడు నియమించబడ్డాడు? జగత్తు పునాది వేయబడక మునిపే. ఆ ప్రకటించే సువార్త ఎప్పుడు నియమించబడింది? ఈ మర్మం జగత్తు పునాదికి ముందే నియమించబడింది. కాబట్టి అది దేవుని తీర్మానం. అపోస్తుల బోధకు వేరుగా దేవుని సంకల్పంలో మానవునికి విమోచన ఎంత మాత్రము లేదు అనమాట. అపోస్తులు ప్రకటించిందే క్రీస్తు ప్రభువు గురించి. మరేమన్నారు? మేము సిలువ వేయబడినటువంటి క్రీస్తును ప్రకటిస్తున్నాం అన్నారు. దేవుని సంకల్పంలో ప్రత్యేకమైనటువంటి విషయం. కాబట్టి మూడవది ఏంటంటే క్రీస్తునందు దేవుడు పాపం చేసినటువంటి వారిని విమోచించి తన కుమారుడిగా స్వీకరించడం. ఇందాక సోదరులు సుధాకర్ గారు వాక్యపట్నం చదివారు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో. అక్కడేముంది? ఎఫెసీయులకు రాసినటువంటి 1వ అధ్యాయం 4వ వచనంలో. కాబట్టి 4వ వచనం ప్రకారం పాపం చేసినటువంటి నరుడు మన ప్రభు ఎట్లనగా తన ప్రియనియందు తాము ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమ కీర్తి కలుగునట్లు. ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున చూడండమ్మా. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవాలని. ఎప్పుడంటమ్మా? జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో ఏర్పరచుకున్నాను. జగత్తు పునాది వేయబడక 3 విషయాలు చెప్పాను. జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు వరకు బలి నియమించబడింది. జగత్తు పునాది వేయబడక మునిపే ఏ బోధ వల్ల రక్షించబడాలో ఆ బోధ నిర్ణయించబడింది. మూడవది జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తులో దేవుడు మనల్ని తన కుమారులుగా స్వీకరించాలని నిర్ణయించబడింది అనమాట. కాబట్టి దేవుని సంకల్పంలో మానవుడు ఈ రూపాన తను విమోచించబడి తన విమోచన యొక్క సువార్తను విని క్రీస్తునందు దేవుని కుమారులుగా ఉండటం కోసం దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు అనమాట. ఇలాగున క్రీస్తునందు పాపిని దత్తపుత్రుడిగా స్వీకరించి క్రీస్తులో ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. 4వ విషయం ఏంటంటే, ఇలాగున నిన్ను తన కుమార్తెగా స్వీకరించిన తర్వాత నిన్ను తీసుకొచ్చి తన ఇంటిలో ఉంచాడు అనమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. 3వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. అక్కడ 3వ అధ్యాయం. దేవుడు మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నివాస నానా విధములైన జ్ఞానమును ఇప్పుడు తెలియబడనని ఉద్దేశించి శోధింప శక్యము కాని
క్రీస్తు ఐశ్వర్యము ఆ, అన్ని జనుల్లో ప్రకటింపబడుటకు అన్ని జనుల్లో ప్రకటింపబడుటకును సమస్తము సృష్టించిన దేవుని యందు దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న చూడండి, పూర్వకాలం నుండి మరిగి ఉన్నటువంటి ఆ మర్మక ఏర్పాటు గురించి ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేడా అదనమాట. కాబట్టి దేవుడు తన కుమారులుగా స్వీకరించినటువంటి వారందరం తీసుకొచ్చి దేవుడు నూతన సృష్టిగా తన ఇంటిలో ఉంచుతాడు. అదనమాట సంఘం అంటే. కాబట్టి దేవుని యందు నూతన సృష్టి క్రీస్తులో దేవుడు దేవుని సంకల్పం చొప్పున క్రీస్తు ద్వారా దేవుని కుమారులుగా స్వీకరించబడేటువంటి మనుషులు ఒక నూతన సృష్టిగా దేవుని ఇంటిలో చేర్చబడాలి. దేవుని ఇంట్లో చేర్చబడిన వారు భిన్నంగా, లోకం కంటే భిన్నంగా నూతన సృష్టిగా బ్రతకాలి. అదనమాట దాని సంఘం. సహోదరులు చివరి రోజు దాన్ని వివరిస్తారు. రేపటి రోజున సహోదరులు రక్షణ గురించి మాట్లాడతారనమాట. కాబట్టి దేవుని యొక్క చిత్తం పరలోకంలో ఎలాగున ప్రశాంతంగా నెరవేరుతుందో అలాగనే భూమి మీద కూడా దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేది దేవుని యొక్క సంఘం అనమాట. దేవుని యొక్క సంఘం అనమాట. కాబట్టి నూతన సృష్టి క్రీస్తు ప్రభువారి సంఘం. ఇది 4వ విషయం అనమాట. 5వ విషయం ఏంటంటే తన కుమారులు క్రీస్తునందు తన కుమారులుగా స్వీకరించినటువంటి కుమారులు తన కుమారుడు ఎలాగైతే సంపూర్ణత సాధించి ఉన్నాడో ఆయన అనేక కుమారులు జ్యేష్ఠగారంటే మనం కూడా క్రీస్తు ప్రభువులాగా సంపూర్ణతను సాధించాలి. మనం పుట్టినటువంటి బిడ్డలు ఉన్నారా? ఇప్పుడు మనం పుట్టినటువంటి బిడ్డలు వాళ్ళు పెరిగి పెద్దోళ్ళు అయితే ఉంటే మనకు ఆనందంగా ఉంటుందా? అట్లానే ఉంటే మనకు ఆనందంగా ఉంటుందా? పెరిగి పెద్దోళ్ళ ఆ వయసును బట్టి పెరిగి పెద్దోళ్ళై అన్ని విషయాలు ఎదుగుతూ ఉంటే మనకు ఆనందంగా ఉంటుంది. అలాగనే క్రీస్తునందు దేవుని ఇంట్లో పెరిగేటటువంటి నీవు అన్ని విషయాల్లో కూడా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుకు సమానమైనటువంటి సంపూర్ణత సాధించాలన్నమాట. అది దేవుని యొక్క సంకల్పం. ఇలాగనో సాధించిన తర్వాత దేవుడు నిన్ను నన్ను పరలోకంలో మహింపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. అనమాట. ఇది దేవుని సంకల్పంలో మానవుని గురించినటువంటి ఏర్పాటు. కాబట్టి దేవుని సంకల్పంలో మానవుడు అనే విషయం గురించి మనం ఒక నిర్ణయానికి వచ్చాం కదా. ఇప్పుడు చెప్పండి, దేవుని సంకల్పంలో మానవుడు ఎలా నిర్మించబడ్డాడు? మొదటగా ఏ ఆలోచనలు అక్కడ నిర్మించబడ్డా? కాదు. ఎలా నిర్మించబడ్డాడు? దేవుడు ఎలాంటి వాడో తెలుసుకుంటే మానవుడు ఎలా నిర్మించబడ్డాడో అర్థం. దేవుడు ఎలాంటి వాడు? దేవుడు అదృశ్యుడు, దేవుడు నీతి స్వరూపుడు, దేవుడు సత్యస్వరూపి, దేవుడు ప్రేమ స్వరూపి అనమాట. దేవుని యొక్క పోలికలో నరుడు నిర్మించబడ్డాడు. ఎలా నిర్మించబడ్డాడు? మనస్సు, హృదయము, ఆత్మ, దేహం యొక్క మిళితంతో నరుడు నిర్మించబడ్డాడు. అలా నిర్మించబడినటువంటి నరుడు ఏమైనా బలహీనుడా అని ఆలోచన చేస్తే బలహీనుడు కానే కాదన్నమాట. ఎంత బలహీనుడు కాదు? తనకు ఎంతటి శోధన వచ్చినా, ఎంతటి శ్రమ వచ్చినా, ఎన్ని ఇరుకు వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా తన మనసులో ఎవరినైతే ప్రేమించాలనుకుంటాడో వారిని తప్పకుండా ప్రేమిస్తాడు. దానికి ఉదాహరణగా మనం ఏం చూసాం? యోబు గారిని చూసాం. నీ మనసులో నువ్వు చేయకూడదని నిర్ణయించుకుంటే ఆ నిర్ణయాన్ని ఎవడు కూడా రద్దుపరచలేడని చెప్పేసి యోబు గారిని మనం యేసోబు గారి నుంచి రాస్తుంది. నీ మనసులో నిర్ణయించుకొని నువ్వు ఎవరినైతే వెంబడించాలనుకుంటావో ఆ నిర్ణయాన్ని ఎవడు మార్చలేడని, రాజులైన రంగప్పులైన ఎవడు కూడా మార్చలేడని ఎవరి గురించి చూసాం? మనం షడ్రాక మేషక్ అబేద్నెగో ద్వారా మనం చూసాం. కాబట్టి దేవుని సంకల్పంలో నిర్మించబడినటువంటి మానవుడు బలహీనుడు ఎంత మాత్రం కాదు. ఈ దేహం ఏం చేస్తామయ్యా? బలహీనులు, పాపం చేస్తామని చెప్పుకుంటాం. ప్రభువునటువంటి యేసుక్రీస్తు వారు ఈ దేహంలో జీవించాడు. ఎలా జీవించాడు? పాపం లేనివానిగా. ఆయన ఏ పాపం కూడా రుజువు. కాబట్టి నువ్వు దేహం నుండి పాపం చేసావనుకో ఆ పాపానికి శిక్ష ఖచ్చితంగా అనుభవించాల్సింది. కాబట్టి పశ్చాత్తాపడుతున్నావు. 4 పశ్చాత్తాపడిన తర్వాత తిరిగి దేవుని యొద్దకు రావాలనుకుంటున్నావు. దేవుని సంకల్పంలో నిన్ను ప్రేమించినటువంటి దేవుడు, మనం ఒక మాట చెప్పుకుంటాం, దేవుడు లోకం ఎంతో ప్రేమించినట్టు అంతదే చదువుకుంటాం. కానీ తర్వాత ఉందన్నమాట తన ప్రేమను ఎలాగెళ్ళపరిచాడు. దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన మందు విశ్వాసం నుంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ఇదన్నమాట కంక్లూడ్ చేసినటువంటి వాక్యం. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించని చెప్పుకుంటాం. కానీ ప్రేమించి ఏం చేశాడు? అది మనకు తన కుమారుని అనుగ్రహించాడు. తిరిగి నువ్వు దేవుని మీదకు రావాలనుకుంటే
5 సంగతులు ఏర్పాటు చేసి పెట్టాడు. మొదటిది, నీకున్నటువంటి పాప విమోచన జరగాలంటే ఈ లోకంలో ఎడ్లేకు మేకలేకు రక్తం తీసివేయట అసాధ్యం. కాబట్టి ప్రభు క్రీస్తు వారి యొక్క బలిని జగత్తు పునాది వేయబడక మునిపి నియమించాడు. ఒకటి. రెండవది, ఆ నియమించబడినటువంటి ప్రకటన చేయటం ద్వారా నువ్వు మారుమనసు పొందడానికి నీకు సువార్త ప్రకటించే బాధ్యతను అపోస్తులకి అప్పగించాడు. రెండవది, అలాగనే నువ్వు విమర్శించబడి అపోస్తుల బోధ విన్న తర్వాత ఎలాగ దేవుడు నిన్ను తన కుమారుడిగా క్రీస్తునందు స్వీకరించి ఏర్పాట్లు చేశాడు. మూడవది, స్వీకరించినటువంటి నిన్ను తన ఇంటిలో తన సంఘంలో నూతన సృష్టిగా బ్రతకాలని ఏర్పాట్లు చేసి పెట్టాడు. నాలుగవది. ఐదవది ఏంటంటే ప్రభునటువంటి యేసుక్రీస్తు వారు ఎలాగైతే సంపూర్ణ సాధించాడో అలాగనే మనమందరం కూడా విశ్వాసమందును యేసు దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొందులాగున దేవుడు ఎలాగునా నియమించినని చెప్పబడినట్లుగా మనం అందరం కూడా ప్రభునటువంటి యేసుక్రీస్తు వారి సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణత సాధించడానికి దేవుడు మనకు సమస్త విధమైనటువంటి మేలులు చేస్తున్నాడు. ఈ రూపాన దేవుని గురించి మానవుడు తన సంకల్పాన్ని కలిగి ఉన్నాడనే విషయాన్ని మనం తెలుసుకుంటాం. నేను ముగిస్తున్నాను. ఒకసారి అందరూ శ్రద్ధగా చెప్పండి. దేవుడు తన సంకల్పంలో మానవుడిని ఎలా నిర్మించాడు? తన స్వరూపం తన పోలిక. చెప్పాలి, తన స్వరూపం తన పోలిక. వాడు బలహీనుడిగా నిర్మించాడా? లేదు. తన ఇష్టానికి వ్యతిరేకంగా దేవుడు ఆయన కీలుబొమ్మలాగా నియమించాడా? లేదు. అలాగనే తను పాపం చేసి తెలుసుకున్నప్పుడు తిరిగి దేవుని రావడానికి కూడా ఏర్పాట్లు చేసి పెట్టాడు అనమాట. ఇలాగుంది దేవుని గురించి, మానవుని గురించి దేవుని యొక్క మనసులో తన సంకల్పం. ఏమనుకుంటారు జనం తెలుసా? మానవుడు పాపం చేస్తాడని తెలుసు, అయినా సరే ఎందుకు చూడాలి, మానవుడు పాపం చేస్తాడని తెలిసినా దేవుడు ఎందుకు నిర్మించాడు? తిరిగి ఎందుకు ఈ సంకల్పాన్ని కలిగి ఉన్నాడు? ఎందుకు ఈ సాధకవాదులు అని అంట. ఒకటి ఆలోచన చేయండి. సాధారణంగా చెప్పుకోవచ్చు, మనకి ఎంత ఆస్తి ఉన్నా, ఎంత పేరు ప్రతిష్టలు ఉన్నా, పెళ్ళైన ఒక జంటకి ఏళ్ల తరబడి 15 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా పిల్లలు లేకపోతే వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది? ఏమా, ఆ పక్క ఇంట్లోనే పిల్లలు కంటూ వాళ్ళ పిల్లల్ని కంటానికి వాళ్ళు నానా బాధలు పడి గర్భం వచ్చినప్పుడు చూపించుకోవడానికి డబ్బులు లేక, లేదా పుట్టిన తర్వాత పిల్లలకి సరైన ఆహారం పెట్టలేక వాళ్ళకి మందులు మాకులేనని పిల్లలతో వాళ్ళు ఇబ్బందులు పడతా ఉంటే ఆ ఇబ్బందులను వీళ్ళు చూస్తూనే ఉంటారు. కానీ వీళ్ళు ఏమనుకుంటారు? మాకు పిల్లలు లేరే అంటుంటారు. వాస్తవం అవునా కదా? మాకు పిల్లలు లేరే అంటుంటారు. కానీ ఇబ్బందులని తెలుసు, సాధక బాధలు పడాలని తెలుసు, అయినా సరే వీళ్ళకి పిల్లలు లేకపోతే ఎంత బాధగా ఉంటుంది. పిల్లలు కావాలని అనుకుంటారు. ఏమైనా హాయిగా ఉండొచ్చు కదా? ఉండలేరు. దేవుడు సృష్టించిన నరుడు పాపం చేస్తాడని తెలుసు, తిరిగి ఆయన పాపానికి విమోచన చేయాలని దేవుడు తన మనసులో సంకల్పించుకున్నాడు. అందుకనే నేను చేతులు కాలేక ఆకులు పట్టుకున్న సందం కాకుండా దేవుడు ముందుగానే అన్ని ఏర్పాట్లు మానవుని గురించి చేసి పెట్టాడు. అన్ని ఏర్పాట్లు చేసి పెట్టాడు. కాబట్టి దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో నిర్మించబడినటువంటి నువ్వు నేను అంత బలహీనులం కాదు, పాపం చేసేంత బలహీనులం కాదు. ఈ దేహంలో ఉన్నా మనం జీవించగలుగుతాం, ఈ దేహాన్ని విడిచినా జీవించగలుగుతాం. దేవుడు కోరుకునేది ఏంటంటే ఈ దేహాన్ని విడిచిన తర్వాత శాశ్వత కాలం దేవునితో మనం ఉండాలని దేవుని కోరిక అనమాట. అక్కడ నిన్ను మహింపరచాలని దేవుని కోరిక అనమాట. కాబట్టి నీ విమోచనకు ఏర్పాటు చేపట్టేటువంటి మానవుని విమోచనకు ఏర్పడేటువంటి అన్ని సంగతులు ఆలోచన చేసే విధానాన్ని ఈ రోజు సత్య సువార్త సందేశాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ రోజు మనం ఏం నేర్చుకున్నామంటే దేవుని సంకల్పంలో మానవుడు అనే విషయం గురించి మనం మాట్లాడుకున్నాం. ఎలా నిర్మించబడ్డాడు? బలహీనుడుగానా లేకపోతే బలవంతుడుగానా అని ఆలోచన చేశాం. వాడు ఒకవేళ పాపం చేస్తే ఎలా విమర్శించబడ్డాడు కూడా మనం ఆలోచన చేశాం అన్నమాట. ఇదనమాట దేవుని సంకల్పంలో మానవుడు అనే విషయం. కాబట్టి దేవుని సంకల్పంలో మానవుడు దేవుడు స్వరూపం, దేవుని పోలికలో నిర్మించాడు. బలహీనుడిగా నిర్మించబడలేదు, పాపం చేసినంత శక్తిమంతుడిగా నిర్మించబడలేదు. ఒకవేళ నువ్వు పాపం చేసినా సరే నువ్వు తిరిగి మారు మనసు పొందితే దేవుని సన్నిధానం రావడానికి మానవుని గురించి దేవుని సంకల్పం దేవుడు ముందుగానే ఏర్పాట్లు చేసి పెట్టాడు. నీ కోసం జగత్ పునాది వేయబడక ముందే క్రీస్తు ప్రభువు యొక్క బలిని ఏర్పాటు చేసి ఆయన రక్తాన్ని నీ కోసం ఉంచాడు.
దేవుని యొక్క సువార్తను వినడానికి అపోస్తలుల బోధను ఏర్పాటు చేశాడు. జగత్ పునాది వేయబడక మునుపు నేను క్రీస్తులో తన కుమారుడు స్వీకరించాలని నిర్ణయించిన నిన్ను సంఘంలో ఉంచిన నీవు దేవుని స్వరూపాన్ని, దేవుని కుమారుడు క్రీస్తు ప్రభుత్వ స్వరూపాన్ని సాధించాలని జరుగుతుంది. ఇలా సాధించినటువంటి నీవు నిన్ను తీసుకెళ్లి పరలోకంలో దేవుడు మహిమపరచడానికి సిద్ధం చేసి పెట్టాడు అన్నమాట. కాబట్టి ఈ క్రమంలో మానవుని కూర్చున్నటువంటి దేవుని సంకల్పాన్ని మనం వివరంగా రేపు రాబోయే 2 రోజుల్లో కూడా తెలుసుకుంటాం. రక్షణ ఏ విధంగా ఏర్పాటు చేసి పెట్టాడో రేపు రోజున మాట్లాడతారు సోదరులు. ఆ తర్వాత సంఘం ఎలా ఉంటుందో రేపు రోజున ఇక్కడ ఉన్నట్టు దైవజనులు మనం ఎల్లుండి మాట్లాడుతుంటాం. కాబట్టి నేను ముగిస్తున్నాను. మనం ఏం నేర్చుకున్నాం? ఒక్క నిమిషం రివిజన్ చేస్తున్నాం. ఏం నేర్చుకున్నాం? దేవుని సంకల్పంలో మానవుడు ఎలా నిర్మించబడ్డాడు? దేవుని కోరికలు, దేవుని స్వరూపంలో బలహీనుడుగానే బలవంతుడుగానే పాపం చేసేస్తున్నాడు అదముడా కాదు. అయినా సరే ఒకవేళ పాపం చేస్తే దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు అన్నమాట. ఏం ఏర్పాటు చేసి పెట్టాడు? క్రీస్తు బలిని ఏర్పాటు చేసి పెట్టాడు. అపోస్తలుల బోధను ఏర్పాటు చేసి పెట్టాడు. క్రీస్తు ద్వారా దేవుని కుమారులుగా స్వీకరించే విధానం ఏర్పాటు చేసి పెట్టాడు. నాలుగవది క్రీస్తు సంఘాన్ని ఏర్పాటు. 5వది క్రీస్తు తన స్వరూపము, తన పోలికలో నిర్మించబడినటువంటి మనము, దేవుని స్వరూపం నిర్మించబడినటువంటి మనము క్రీస్తు స్వారూప్యాన్ని సంతరించుకోవడానికి దేవుడు అనేకమైనటువంటి ఏర్పాట్లు మానవుని కోసం చేసి పెట్టాడు. ఇది దేవుని సంకల్పంలో మానవుని గురించి దేవుడు సంకల్పించి ఆ సంకల్పాన్ని జరిగించినటువంటి ఏర్పాట్లు అన్నమాట. ఈ రూపాన ఈ 3 రోజులు జరిగేటటువంటి ఈ సత్యస్వార్త సందేశాల్లో మానవుని గురించి దేవుడు యొక్క ఏర్పాట్లు మొదటి రోజుగా మనం తెలుసుకోవడం జరిగింది. ఇటు అవకాశాన్ని ఇచ్చి నాకు నడిపించడానికి అవకాశం ఇచ్చినటువంటి, ఈ మాటలు చెప్పడానికి అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘం క్రీస్తు ప్రభు సంఘానికి, ఈ సంఘంలో దేవుని దాసులుగా పనిచేస్తున్నటువంటి సోదరులు అజయ్ బాబు గారికి, ఈ స్థానిక సంఘానికి వందనాలు చెప్పుకుంటూ నేను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.